శిశువు నిజమైన వెలుగు, ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు, సమాధాన కారకుడు, యూదుల రాజుగా పుట్టినవాడు. అక్షయుడు అదృశ్యుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అద్వితీయుడు, సర్వాధిపతి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు. అమరత్వము గలవాడు, సమస్తమునకు జీవాధారకుడు, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, ఇశ్రాయేలునకు కాపరి, ఆత్మల కాపరి, అధ్యక్షుడు, మంద కాపరులకు సహకారి, మహావివేకి, అధిక బల సంపన్నుడు, పర్వతములను తీసివేయువాడు, పర్వతములను బోర్లదోయువాడు, భూమిని దాని స్థలముల నుండి కదిలించువాడు, భూమి స్తంభములను అదర చేయువాడు, నక్షత్ర రాసులను చేసినవాడు, నిన్ను రక్షించువాడు, 1000 తరముల వరకు కరుణించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు, మహోపకారి, మహాపరాక్రమశాలి, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు, రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడు, అగోచరుడు, అధికాంక్షణీయుడు, నిత్య జీవపు మాటలు గలవాడు, భూమ్యాకాశములను సృజించిన యెహోవా, అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు, కోపము అణచుకొనువాడు, నావాడు, నీతిమంతులను పరిశోధించువాడు, అక్రమము చేయనివాడు నాయనా తండ్రి, నా జీవదాతయైన దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, నా ప్రాణ ప్రియుడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ప్రాణమునకును దీర్ఘాయుష్కును మూలమైన వాడు, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు, మరల అంటు కట్టుటకు శక్తి గలవాడు, విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడు, స్వాస్థ్యమనుగ్రహించుటకు శక్తిమంతుడు, ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి పశువులకును అరుచుచుండ పిల్ల కాకుల
ఆత్మలకు ఆహారమిచ్చువాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు తెలియపరుస్తున్న మీ యొక్క మాటలను బట్టి కూడా ఆనందిస్తూ అభినందిస్తూ దేవునికి మహిమను ఘనతను ఆరోపిస్తున్నాను. ఈరోజు దేవుడు ఏ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడో పరిశుద్ధ లేఖనాలలోంచి చూద్దాము. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు, విడుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు, విమోచన దయచేసేవాడుగా ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దానిలో ఇరుక్కున్న వారుగా, బంధించబడిన వారిగా, ఇబ్బంది పడుతున్న వారుగా ఉంటూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. అయితే విడిపించే వారి కోసం కూడా ఎదురు చూచేవారుగా ఉంటారు వాళ్ళు, అట్టి వారుగా ఉన్నవారు. అయితే విడిపించేవారు లేకపోయినప్పుడు లేని వారుగా చాలా మంది విడిపించాలని వచ్చినప్పటికీ కూడా విడుదల చేయలేక వారు వెళ్ళినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, విడిపించేవాడుగా విడుదలనిచ్చేవాడుగా దేవుడు ఉంటున్నాడు. దేనిలో నుండి అంటే వలలో నుండి అని మరి ఈ యొక్క వచనములో వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం మనం చూస్తే 31వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. ఈ వచనములో శత్రువులు చిక్కించుకోవడానికి రహస్యముగా వలలు వేస్తూ ఉన్నారంట. ఇవి రహస్యముగానే వేయబడతాయి. వేటగాడు ఉన్నప్పుడు ఆ పక్షుల్ని పట్టుకోవడానికి, వేటాడడానికి మరి ముందుగా వెళ్ళి ఎదురుగా ఉండి దాని దగ్గర పట్టుకోవడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే అవి పారిపోతాయి, దొరకకుండా అందకుండా దూరంగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ యొక్క వేటగాడు వేటాడవలసిన సమయంలో జంతువుల్ని, పక్షుల్ని చాటుగా ఉండి, రహస్యముగా ఉండి, దాక్కుని ఉండి వలలు వేస్తూ ఉంటాడు, ఉచ్చులు బిగిస్తూ ఉంటాడు. అవి పర్ఫెక్ట్గా చక్కగా జరుగుతాయి. కాబట్టి అప్పుడు ఆ యొక్క వలలో పడిన పక్షులు కానీ, ఆ యొక్క జంతువులు కానీ ఎంత విలువలాడుతూ ఉంటాయి. ఆ యొక్క శత్రువులు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను ఇరికించాలనుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ యొక్క వలలో నువ్వు చిక్కబడుతూ ఉన్నావో చిక్కబడకుండా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ రహస్యంగా ఒడ్డిన వలలో నువ్వు చిక్కబడి ఉంటే దాని నుంచి కూడా విడిపించే దేవుడు మన దేవుడు. దేవుణ్ణి విశ్వసించిన వారుగా, దేవుణ్ణి నమ్ముకున్న వారిగా, ఆరాధించే వారుగా ఉన్న వాళ్ళు దేవుడు తెలియపరుస్తున్న మాటలను శ్రద్ధగా విని మీరు ఏ వలలో చిక్కబడ్డారో ఆ వలలో నుంచి విడిపించడానికి సమర్థుడని దేవుణ్ణి వేడుకున్నప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ కార్యమును చూస్తారు. మీరు ఏ యొక్క వలలో చిక్కబడి ఉన్నారో నాకు తెలియదు. నీ కుటుంబము, నీవు ఎలాంటి ఆర్థిక పరమైన వలల్లో చిక్కుకున్నారో నాకు తెలియదు. ఎలాంటి శరీర సంబంధమైన వలల్లో చిక్కుకున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, వలల్లో నుంచి విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. యవ్వనస్తులు అనేక మంది వారి ఉద్యోగాల కోసమని అనేకమైన రీతులుగా అనేక మంది మాటలు నమ్మి ఇబ్బందికరమైన వలల్లో చిక్కబడుతూ ఉంటారు. అనేక మంది పెళ్ళిళ్ళ విషయంలో కూడా మోసపోతూ మోసకరమైన వారు వేసే ఉచ్చుల్లో చిక్కబడి, వలల్లో చిక్కబడి విలవల్లాడుతూ ఉంటారు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వలల్లో చిక్కబడి ఉన్నావో, ఎలాంటి వలల్లో చిక్కబడి దేవునికి కూడా దూరమయ్యే రీతిలో ఉంచబడుతూ ఉన్నావు. ఆకాను కూడా తన జీవితంలో తన యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలీలందరితో కూడా వెళ్ళినప్పుడు శపితమైన దానిని ముట్టకూడదు అని తెలియపరిచినప్పటికీ ఆ యొక్క బంగారానికి, ఆ యొక్క వెండికి, సీనారు పై వస్త్రానికి, ఖరీదైన వస్త్రానికి తన హృదయము ఆకర్షించినప్పుడు వాటికి మీద మనసు పెట్టుకున్నవాడుగా అట్టి వలలో చిక్కుకొని తనతో పాటు తన కుటుంబాన్ని అంతటినీ మరి నాశనము చేసుకున్న వ్యక్తిగా, పాడు చేసుకున్న వ్యక్తిగా మనకు ఆకాను కనిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ అక్కడ
దేవుడు తెలియపరిచినప్పుడే, అక్కడ యెహోషువ తెలియపరిచినప్పుడే ముందుకు వచ్చి ఉంటే, దేవుణ్ణి వేడుకుని ఉంటే ఆ యొక్క అపాయకరమైన వలలో నుంచి దేవుడు ఖచ్చితంగా తప్పించేవాడే. కానీ 2 సార్లు మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటూ 3వసారి చీటీ వేసినప్పుడు ఆకాను ముందుకు వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి వలలో ఉన్నావో తెలియదు, చిక్కబడి బాధించబడుతున్నావో తెలియదు. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాలకు లోనవుతూ ఈ లోకములో ప్రజలు లోకాశలకు లోనవుతూ ఆ యొక్క అటు వలల్లో చిక్కబడిన వారుగా విలవెల్లాడుతూ వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా సంకటముగా మారుతూ ఉంటున్నారు. ఈ దినాల్లో చాలా మంది అటు రీతిగా ఉంచబడుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, దేవుని నామానికి మహిమకరముగా ఉంచవలసిన దేవుని పిల్లలు సహితము ఇలాంటి వలల్లో చిక్కబడి బాధపడుతూ ఉన్నారు. విడిపించేవారు లేక దుఃఖానికి గురవుతూ ఉన్నారు. వారి కుటుంబాలను అవమానానికి కారణముగా చేస్తూ ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు ఎలాంటి వలలో చిక్కబడి ఉన్నావో నాకు తెలియదు, ఎట్టి రీతితో కూడిన వలలో చిక్కబడి ఉన్నావో నాకు తెలియదు. అది ఆర్థిక పరమైన వల అయినా, శరీర సంబంధమైన వల అయినా, ఇంకను కూడా ఉద్యోగ సంబంధమైన వల అయినా, ఎట్లాంటి వలైనా దేవుడు విడిపిస్తాడు. తల్లి తండ్రిగా ఉంచబడుతున్న మీరు కూడా ఎలాంటి వలల్లో ఉంచబడుతూ ఉన్నారు? యవ్వనస్తులుగా ఉంటున్న మీరు ఎలాంటి వలల్లో ఉంచబడుతూ ఉన్నారు? కొంతమంది వ్యసనం అనే వలల్లో నుంచి చిక్కబడి మరి విడిపించేవారు లేరు అన్నట్లుగా ఉంచబడుతూ ఉన్నారు. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వలల్లో చిక్కుకున్న వారుగా, నాశనం అయ్యేవారుగా, జీవితాన్ని పాడు చేసుకునేవారుగా ఉండాలని దేవుడైతే కోరుకోవడం లేదు. దేవుడు నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపించి అటువంటి వల నుంచి తప్పించి విడుదల అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు. అటువంటి దేవుని వైపు చూసి అటువంటి గొప్ప ఆశీర్వాదమును, కనికరమును, తద్వారా కలిగే దీవెనను నీవు నీ కుటుంబము పొందుకుందువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా వలలో మా పాదములు చిక్కబడిన వారముగా ఉంటూ విడిపించేవారు లేరు అని నాన్న చూస్తూ ఉన్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఎవరైతే ఎట్టి వలలో చిక్కుకుని నాయన మనల్ని విడిపిస్తారో, ఎప్పుడు విడిపిస్తారో, ఎలా విడిపిస్తారో, ఎట్టి రీతిగా విడిపిస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి ప్రతి బిడ్డ నీ వైపుకు తిరిగినప్పుడు, నీ మీద ఆధారపడినప్పుడు తండ్రి, వారి యొక్క వలల్లో నుంచి వారి యొక్క జీవితాలను విడిపించే దేవుడవు నీవు. అట్టి రీతిగా విడిపించి నీ నామానికి మహిమకరమైన రీతిలో బిడ్డల జీవితాలను ఉంచి దీవించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికి శుభాలు. చాలామంది ఈ పరిచర్యను ప్రేమిస్తూ దీన్ని అనేక మందికి పరిచయం చేస్తున్నారు. అందుని బట్టి దేవుని గణపరుస్తున్నాను. ప్రతి మాట అది దేవుని మహింపరచాలన్నది మా ఆశ. మీ జీవితాల్లో దైవికమైన కార్యాలు జరిగించాలన్నది కోరిక. అలాగున దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మా నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తున్నారు. అలా చేస్తున్న ప్రార్థన బట్టి కూడా దేవుని నడిపిస్తున్నాను. మరి ఈ సమయంలో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి మాట రాయబడింది, చదువుతున్నాను. ఇశ్రాయేలును నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని ముందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తరువాత
జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టగలిగినట్లుగా చేసి. ఈరోజు నేను చదివిన ఈ వాక్య భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా జనులు ఇకను కదిలింపబడకుండా. ఈ యొక్క వాక్యము దేని చూపిస్తుందంటే స్థిరత్వాన్ని చూపిస్తుంది. స్థిరపడే జీవితం గురించి మాట్లాడుతుంది. సాధారణంగా మన జీవితాల్లో స్థిరపడాలి అనేది ప్రతి వ్యక్తి తన హృదయంలో ఆశపడేది. ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ బిడ్డల జీవితాలు స్థిరపడడం లేదని నేను అనుకుంటున్నావేమో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరపడడం అనేది చాలా దూరంగా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుందేమో. అయితే ప్రభు అంటున్నారు, నా జనులు కదిలింపబడకుండా. కదిలింపబడడం అనేది స్టెబిలిటీ లేకుండా అలా కదిలింపబడుతూ ఉన్న కాలమంతా కూడా మన జీవితాల్లో దేన్ని ఎండుకోకుండా, దేంట్లో వృద్ధి చెందకుండా, దేంట్లో విస్తరించబడకుండా ఆగిపోవడం. చాలాసార్లు చాలామంది జీవితాలు కదిలించబడుతూనే ఉంటాయి. అలా కదిలిస్తున్నవి ఏవో, అలా కదిలిస్తున్నవి ఎన్నో. ఒకవేళ నా జీవితాన్ని ఇప్పటికే చాలా వాటి మూలంగా కదిలించబడుతున్నాను, అలా కదిలించబడుతున్న వాటి అన్నింటిని బట్టి నేను స్థిరపడలేకపోతున్నాను అని నీ మనసులో ఉంటే, అలా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ దేవుడు తన ప్రజలను, తన జనులను కదిలింపడకుండా ఎలా చేయగలడు? ఆయన ఏం చేస్తే వాళ్ళు స్థిరపడతారు అని ఆలోచన చేసినప్పుడు ఈ వాక్యంలో నుంచి దేవుడు ఇలా అన్నాడు, దాని యందు వారిని నాటి. మనం స్థిరపడడానికి, కదిలింపడకుండా ఉండడానికి దేవుడు చేసే పని నాడుతున్నాడు. ఇలా అనుకుంటాం. దేవుడు నాటడం అనేది మన జీవితంలో ప్రారంభించబడితే, అలా నాటబడిన ఆ అనుభవంలోనే కదిలించబడడం అనేది జరగదు. చాలాసార్లు దేవుడి చేత నాటబడడం వేరు, మనకు మనముగా నాటబడడం వేరు. దేవుడి చేత నాటబడినప్పుడు స్థిరత్వం కలుగుతుంది. మనకు మనముగా నాటుకుంటే కదిలించబడతాం. బైబిల్ గ్రంథంలోని లాజరు చనిపోయినప్పుడు లాజరు యొక్క అక్క మరియా మార్త యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు విధానం ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని చెప్పింది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంది, కానీ ఉన్న విశ్వాసము తన తమ్ముడి విషయంలో కదిలించబడింది. అంతకుముందు యేసు ప్రభు ఏం చేయగలడు, యేసు ప్రభు ఏం జరిగించగలడు అంటే, ఆమె యేసు ప్రభు ఏమైనా చేయగలడు, ఆయన ఏమైనా జరిగించగలడు అని చెప్పే విశ్వాసం. కానీ ఇప్పుడు తన తమ్ముడి దగ్గరికి వచ్చేసరికి తన ఇంట్లో ఒక దుఃఖకరమైన, వేదనకరమైన సంఘటన జరిగేసరికి తన విశ్వాసం కూడా కదిలించబడుతున్నట్టుగా తను మాట్లాడింది. ఒకవేళ మీ ఇంట్లో కూడా జరగాని సంఘటన జరుగుతున్నప్పుడు, చూడకూడని వాటిని చూస్తున్నప్పుడు, వినకూడని వాటిని ఒకవేళ నువ్వు వింటున్నప్పుడు నీ మనస్సు, నీ హృదయం కూడా ఒకవేళ కదిలించబడుతుందేమో. నువ్వు ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పటికీ ఉంచిన విశ్వాసం సైతం కూడా కదిలించబడుతుందేమో. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, అలాంటి పరిస్థితుల్లో సైతం కూడా మనం కదిలించబడకుండా ఉండాలంటే దేవుడి చేత నాటపడాలి. దేవుడు ఎలా నాటుతాడు, దేవుడు నాటాడు అని మనకు ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేస్తే, దేవుడి యొక్క వాక్యంలో వచ్చింది కొంచెం చదువుతాను వినండి. 44వ కీర్తన 2వ వచనంలో రాస్తుంది, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. మా పితరులైన వారు నీ మూలంగా నాటబడ్డారు, వాళ్ళు స్థిరంగా ఉన్నారు. దేవుడు వారిని ఎలా నాటాడు అంటే, అన్యజనులను వెళ్ళగొట్టి అనే మాట ఈ వచనంలో ఉంది. అనగా ఆ అన్యజనులు ఈ నాటబడిన ఈ మొక్కను ఎదగనీయకుండా చేసే అవకాశం ఉంది. అందుకే ఆ అన్యజనులను వెళ్ళగొట్టి ఈ మొక్కని దేవుడు నాటాడు. మనం కూడా సాధారణంగా ఏదైనా ఒక మొక్క భూమిలో నాటుతున్నప్పుడు ఆ మొక్క ఎదగడానికి, ఆ మొక్క పెరగడానికి, ఆ మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఆ భూమిలో ఉన్న రాళ్ళు, ఆ భూమిలో ఉన్న చెత్త చెదారం, దానికి అనానుకూలంగా ఉన్న పరిస్థితులన్నింటిని కూడా ఆ మొక్క దగ్గర తీసేస్తాం.
ఒక మొక్క విషయంలోనే నువ్వు ఇంత జాగ్రత్త తీసుకుంటే, ఒక గులాబీ మొక్కో, ఒక పండ్ల మొక్కో, ఒక మరొక మొక్కో అది ఎదగాలని ఆశించి ఆ భూమిలో ఉన్న రాళ్ళను, ఆ భూమిలో ఉన్న ఆ యొక్క ముళ్ళను, భూమిలో ఉన్న చెత్తను చెదారాన్ని తీసివేసి అది ఎదగడానికి అనుకూలమైన నేలను నువ్వు సిద్ధపరిచి దాన్ని అక్కడ నడతావు. నీకే ఇంత తెలివి ఉంటే, నీకే ఇంత జ్ఞానం ఉంటే, నీకే ఇంత ఆలోచన ఉంటే, మరి మన విషయంలో మన దేవుడు అంత తెలివి లేకుండా నాడతాడా? అంత జ్ఞానం లేకుండా నాడతాడా? ఆలోచించేయండి. ఆయన తెలివితోనే, ఆయన జ్ఞానంతోనే మనం నాడతాడు. అప్పుడు దేవుడు అన్ని జనులను వెళ్ళగొడతాడు. ఒకవేళ నీ జీవితం ఇంకా నువ్వు స్థిరపడతలేదు అంటే, నువ్వు కదిలించబడుతున్నావు అంటే, నీ జీవితంలో అన్ని జనులు వెళ్ళగొట్టబడలేదేమో, అనగా అన్ని సంబంధమైనవి ఇంకా నీ కుటుంబంలో నుంచి కానీ నీ జీవితంలో నుంచి కానీ తీసివేయబడలేదేమో. ఒకవేళ దేవుడి చేతను నాటబడ్డ వ్యక్తి అయితే నీ కుటుంబంలో, నీ జీవితంలో అన్ని సంబంధమైన వాటికి చోటు ఉండకూడదు, అన్ని సంబంధమైన వాటికి అవకాశం ఉండకూడదు. ఒకవేళ వాటిని హృదయంలో ఉంచుకొని, వాటిని ఇంట్లో ఉంచుకొని, నేను స్థిరపడతలేదు, నేను స్థిరపడలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో, నీ బాధ నిజమైతే నీ హృదయంలో, నీ ఇంట్లో అన్యజనమైనది తీసివేయబడాలి. బైబిల్లో ఏం చూస్తాం? ఆకాను అనే ఒక వ్యక్తి తన గుడారంలోని అన్య సంబంధమని పెట్టుకోలేదా? ఎరుకోలో శపించబడ్డవి అవి ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు తీసుకోకూడదు అని దేవుడు చెబితే వాటిని తన గుడారంలో ఉంచుకొని, అలా ఉంచుకున్న వాటిని బట్టి తన కుటుంబము మరి స్థిరపడిందా, ఎదగలిగిందా, వర్ధిల్లగలిగిందా అంటే ఏమాత్రం కూడా ఎదగలేదు, వర్ధిల్లలేదు. కారణం ఆ కుటుంబం కూడా రాళ్లతో కట్టబడి అగ్ని చేత దహించబడ్డారు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నాకే దేవుడు మనకున్నారు. ఆయన ఎలా నాడుతున్నాడంటే అన్ని సంబంధమైన వాటిని మనలోని తీసివేసి మన నాటలను కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, రెండోదిగా ఆయన అన్ని సంబంధమైన వాటిని తీసివేసి మనం నాటిన తర్వాత దేవునికి వాక్యం ఇలా రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 80వ కీర్తన 15వ వచనంలో ఇలా రాస్తుంది, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకును ఏర్పరచుకున్న కొమ్మను కాయము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము. కాయము అనే మాట దగ్గర ఆయన కాపుదల ఆ మొక్కకు ఉంటుంది. అంటే దేవుడు నాటేసి వదిలేసేవాడు కాదు. నాటేసి వదిలేస్తే ఆ కొమ్మని, ఆ మొక్కని ఏదైనా తిరిగేయచ్చు, ఏదైనా పెరిగి వేయచ్చు, ఏదైనా ఆ మొక్కను విరగొట్టేయచ్చు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా విరగొట్టబడుతున్నా, నలుపు వేయబడుతున్నా, ఒకవేళ నీవు పెరికి వేయబడుతున్నా ఆ పరిస్థితులను జీవితంలో చూస్తున్నావేమో, ఎవరైనా నీ బంధువుల నుంచి, నీ స్నేహితుల నుంచి, నీ రక్త సంబంధికుల నుంచి ఒకవేళ నిన్ను విరగొట్టడానికి, నిన్ను పెరికి వేయడానికి, నిన్ను తుంచివేయడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తున్నారేమో, అయితే ఆ ప్రయత్నాలను బట్టి నువ్వు స్థిరపడలేకపోతున్నావేమో, నువ్వు నిలదొక్కుకోలేకపోతున్నావేమో, దేవునికి వాక్యం చెప్తుంది ఆయన తన కాపుదలను మనకిచ్చేవాడు. ఆయన తన రెక్కలు మన పక్షంగా చాపేవాడు. ఆయన తన రెక్కలు చాపుతూ ఉండగా ఆ రెక్కలలో మనం దాచిపడుతున్నప్పుడు భద్రతను మనం అనుభవిస్తాం. అందుకే కదిలింపబడకుండా స్థిరత్వానికి తన ప్రజలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో రాస్తుంది, నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి, దాని చుట్టూ కంచె వేసితివి. ఒక అద్భుత విషయం అంటే నీ కనపడిన ఒక కంచి నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉంది. ఆ కంచి ఏం చేస్తుందంటే నువ్వు స్థిరపడడానికి, నువ్వు ఎదగడానికి కారణమవుతుంది. ఒకవేళ నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ కంచి లేకపోతే ఏదైనా సరే నిన్ను ఈజీగా అక్కడిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆయన కాపుదల ఎలా కలుగుతుందంటే మన చుట్టూ కంచి వేయటం మూలం కలుగుతుంది. నిజంగా ఈరోజు ఈ మాటను నమ్మితే నీ చుట్టూ దేవుని యొక్క కంచి ఉంది, ప్రభు యొక్క కంచి ఉంది. ఎలీషా అనే ఒక ప్రవక్త ఒక పర్వతం మీద ఉన్నప్పుడు ఆ పర్వతం చుట్టూ
శత్రువు యొక్క సైన్యం ఉన్నప్పుడు అలా ఉన్న ఆ శత్రువు యొక్క సైన్యాన్ని ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు గేహాజీ చూసి భయపడిపోయి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా మనం ఇప్పుడు తప్పించుకోవడం కష్టము, శత్రు సైన్యము మనం ఉన్న స్థలంలో చుట్టూరు ఉంది, మనకి తప్పించుకోదామంటే అప్పుడు ఎలీషా గేహాజీ యొక్క మనోనేత్రాలు తెరిచాడంట. అలా తెలిసినప్పుడు గేహాజీ దేవుని యొక్క గొప్ప సైన్యము ఎలీషా చుట్టూ గేహాజీ చుట్టూ ఉండడం చూశాడు, అగ్ని రథాలతో ఉండడం చూశాడు. కనుక ఎలీషా చుట్టూ గేహాజీ చుట్టూ శత్రు సైన్యం ఉండడం నిజమే, దానికి మధ్యలో దేవుని సైన్యం ఉంది. ఈరోజు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ అలాంటి దేవుని సైన్యం ఉంది. చాలాసార్లు దీన్ని మనం అర్థం చేసుకోవడం, దీన్ని మనం గ్రహించకపోవడం వల్ల అస్థిరత్వంలోకి వెళ్ళిపోతాం. గ్రహించలేకపోవడం వల్ల కనిపించబడుతున్నట్లుగా, నిలదొక్కుకోలేనట్లుగా, మన జీవితం స్థిరపడలేనట్లుగా మనకు మనమే భావించుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాటిని చూసి నా జీవితం అయిపోయింది, నా బతుకు అయిపోయింది అని నీకు నీవే నిట్టూర్పులోనికి వెళ్ళిపోయే పరిస్థితులు కలుగుతున్నాయేమో. ఏ సహోదర నీ చుట్టూ దేవుడు కంచి యోగు విషయంలో కూడా దేవుడు తన కంచిని తీసి అంతవరకు కూడా అపవాది దుష్టుడు యోగుని ఏమి చేయలేకపోయాడు. యోగు విషయంలో అపవాది వెళ్ళి చెప్పింది, ఆ యోగు చుట్టూ కంచేసావు, నేను ఏం చేయగలను యోగుని అంతే. ఒక ధైర్యం ఏంటంటే దేవుడు మన చుట్టూ కంచి వేశాడు, అపవాది కూడా సాతాను కూడా మనల్ని ముట్టలేడు. ఒకవేళ అపవాది మనల్ని ముట్టాడంటే, మనం తాకాడంటే మన పక్కన ఉన్న కంచి, మన చుట్టూ ఉన్న కంచి తీసివేయబడింది. ఎలా అంటాను, దేవుని యొక్క కంచి మన చుట్టూ ఉండగా దాన్ని తీసివేసుకునే ప్రవర్తన నువ్వు చేయొద్దు, దాన్ని తొలగించుకునే జీవితం నువ్వు జీవించొద్దు. ఈరోజు దేవుని కంచి మన చుట్టూ ఉన్నప్పటికీ ఇంకా మనం స్థిరపడలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం అంటే ఆ కంచిని నువ్వు దాటుకొని ఆ కంచి అవతలకు వెళ్ళి నువ్వు బతుకుతున్నావు. అందుకే ఒక ఆయన అన్నాడు, దేవుని చిత్తం లోపల మనం బతుకున్నంత కాలం ఏది మనకు కీడు చేయలేదు. దేవుని చిత్తం అనే ఆ బౌండరీ నుండి మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రతీది మనకు కీడు కలిగించేదే, ప్రతీది మనకు ప్రమాదం కలిగించేదే. ఈరోజు ప్రభువునితో మాట్లాడుతున్నాడు, దేవుడిని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు, అందుకే నేను నాటలను కోరుకుంటున్నాడు. ఆ నాటడం కూడా అన్ని జనులు వెళ్ళగొట్టి నీకు కాపుదలనిచ్చి, నీ చుట్టూ భద్రతనిచ్చి ఆయన నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. అలా నువ్వు స్థిరపడితే రాబోయే రోజుల్లో నీ కుటుంబం నీవు ప్రభువుని మహింపరచగలుగుతావు, ప్రభువుని ఆరాధించగలుగుతావు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అయ్యా స్థిరపడకుండానే ఎంతో మంది వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో రోధిస్తున్నారు. వారిని నీ కృప చేత స్థిరపరిచి వారిని ప్రభువా కదిలింపబడుతున్న అనుభవాల నుంచి, ప్రభువా ఎదగలిగే అనుభవంలోనికి మీరు తీసుకొచ్చి నామనికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా దైవజనులు యు రాజారెడ్డి గారు, క్రీస్తు సహవాస పరిచర్యలు, డోర్ నెంబర్ 16/4C-3-190, చర్చి వీధి, ధనలక్ష్మీపురం, ముతుకూర్ రోడ్, నెల్లూరు 2. మా సెల్ నెంబర్స్ 97-039-03954, మరి ఒక నెంబర్ 8297963939.